సో రజనీ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది టీడీపీ జనసేనకు రిలేటెడ్. రెహానా ముందుగా వాళ్ళ ఆ క్వశ్చన్ అడిగి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. టీడీపీ బీజేపీ జనసేన పొత్తు సఫలీకృతం అవుతుందా అంటే ఎస్ అవుతుంది అని 41% మంది చెప్పారు భరత్. అలాగే కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అని 26% మంది చెప్పారు. అలాగే ఏమి ఉండదు అని 21% మంది చెప్పారు. ఇప్పుడే ఏం చెప్పలేమని 12% మంది చెప్తున్నారు. సో ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది 67%. ఇది కూడా సో మోస్ట్ అంటే ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. 41% కొంతవరకు పాజిటివ్, కొంతవరకు అంటే టీడీపీ బీజేపీ జనసేన పొత్తు వల్ల ఇంపాక్ట్ ఉంటుంది రాష్ట్ర రాజకీయాల మీద అని 41% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కొంతవరకు ఉంటుందని 26%. సో టోటల్ గా 67% ఇంపాక్ట్ ఉంటుందంటారు, ఉండదని 21% అంటారు, ఇప్పుడే చెప్పలేమని 12% అంటారు. ఎస్ రమేష్ నాయుడు గారు, మీరు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను కూడా మీరు ఈ యొక్క రిజల్ట్ చెప్పకపోతే నేను ఆ క్వశ్చన్ ని అరైజ్ చేసేవాడిని. ఎందుకు అంటున్నానంటే నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటన రేపు ఆంధ్రప్రదేశ్ కి ఆయన తొలి అడుగు పెట్టబోతున్నాడు. ఎన్నికల గోదాలో నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సర్వస్వతంత్రులు అయ్యారు. ఇప్పుడు దీన్ని బట్టి జరగబోయేటువంటి రోజుల్లో మనం అంచనా వేసుకోవడానికి 100% అది ఖచ్చితత్వాన్ని గమనించవచ్చు. ఇప్పటి వరకు చేసినటువంటి మీ సర్వే నేను తప్పు పట్టను గాని ప్రజలు వాస్తవాన్ని చెప్పడానికి కూడా భయపడ్డారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫేస్బుక్ లోనూ ట్విట్టర్ లో కూడా క్వశ్చనీర్ ఇచ్చి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఎవరు ఉండకూడదు అంటే కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి. బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచకం, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఆ క్రమంలో అది కూడా ఉంది క్వశ్చన్, ఎవరు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు కూడా ఉంది. చెప్తున్నా. కాబట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ఒకటైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో చేపట్టేటువంటి చర్యలు సపర్యలు ఏవైతే ఉన్నాయో, కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఒక 3 రాజకీయ పార్టీల అధినేతలందరూ కూడా ఒక వేదిక బీజేపీ గెలవడం వల్ల మైనారిటీ ఓట్లు మైనస్ అవుతాయి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వస్తుంది, ప్రత్యేక హోదా ఇష్యూ వస్తుంది, ఇవన్నీ నెగటివ్ అవుతాయని కూడా వైసీపీ వాళ్ళు అంటారు. నో ప్రాబ్లం. దీనికి చాలా ఖచ్చితత్వం కరెక్టేనా? 100% చెప్తున్నానండి. ఇంతకు ముందు చేసిన సర్వేలు మీరు గమనించమనండి. వారు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక నిమిషం చలసాని గారు, నేను మీకు చెప్తాను. సరే వారు అడిగారు కాబట్టి వచ్చాను. భరత్ గారు నా సమాధానం అయిపోనివ్వండి. చెప్పండి. 5 నుంచి 8% ఒక ఓట్ బ్యాంక్ ని ఇంప్రూవ్ చేసే విధంగా వాతావరణం మారిపోతుంది నరేంద్ర మోడీ గారు ఎక్కడ అడుగు పెట్టినా. 5% మాదిరి ఆంధ్రప్రదేశ్ లో కూడా 3 పార్టీల అధినేతలందరూ కూడా రేపు ఒకే వేదిక మీదకి వచ్చిన తర్వాత పర్సెప్షన్ మారిపోతుంది. ఒకటి. రెండోది, చలసాని శ్రీనివాస్ గారు సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పేరు మీద, అవసరాల మీద ఆయన ఉద్యమాలు చేస్తున్నాడు. నేను 100% తప్పు పట్టను. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ముందర దీక్షలు చేశాడు, ఉద్యమాలు చేశాడు, బ్లాక్ రిబ్బన్లు వేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించలేదు, ఆమోదించలేదు. ఎందుకంటున్నానంటే ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాతో 5 సంవత్సరాల కాల వ్యవధిలో కేంద్రం దగ్గరికి అనేక సార్లు తిరిగిన తర్వాత కూడా సరైనటువంటి ప్రతిపాదనలు పెట్టకుండా, కేంద్రం యొక్క పథకాలు తెచ్చుకున్నటువంటి అన్ని కూడా పక్కదారి పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలు ఇప్పుడు వచ్చి ఏదన్నా విషయాలు చెప్పితే అది నమ్మేటువంటి స్థితిలో లేరు. 100% నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ మీద నమ్మకం ఉంది. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి విఫల ముఖ్యమంత్రి. ఇది వాస్తవము. గ్రామీణ ప్రాంతం కాదు, పట్టణ ప్రాంతం కాదు, లేకంటే మధ్యతరగతి ప్రజలు కాదు, ధనికులు కాదు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను మోసగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాని తాలూకా 100% రేపు రిజల్ట్స్ లో ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ఓకే. సో చర్చను